నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. హైదరాబాద్ మెట్రో రెండో దశ పనులు చకచకా సాగుతున్నాయి. సర్వేలు కూడా దాదాపు పూర్తవుతున్నాయి. ఈ నెలాఖరికల్లా ప్రభుత్వానికి నివేదిక పంపించేటువంటి అవకాశం ఉంది. దానికి సంబంధించిన వివరాలను ఈ వీడియో ద్వారా పూర్తిగా వివరిస్తాను. వీడియో చివరిదాకా చూసి ఒక లైక్ ఇచ్చి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి ఫ్రెండ్స్. హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు సెకండ్ దశకు సంబంధించి మెట్రో రైలు రెండో దశలో చేర్చాల్సినటువంటి 3 మార్గాల సమగ్ర ప్రాజెక్టు నివేదిక రూపకల్పనకు తుది దశకైతే చేరుకుంది. దీని తయారీకి అవసరమైనటువంటి భూసామర్థ్య పరీక్షలు, పర్యావరణ మదింపు, వీటిపై అధ్యయనం అనేది చేస్తున్నారు. అట్లానే ట్రాఫిక్ సర్వేలు ఇప్పటికే పూర్తి అయ్యాయి. అవసరమైన సందర్భంలో ఈ యొక్క క్షేత్రస్థాయికి వెళ్ళి అధికారులు మరియు సిబ్బంది అయితే పరిశీలిస్తున్నారు. మెట్రో రెండో దశకు మొదటి భాగంలో 5 కారిడార్లు ఉన్నాయి. వీటి డిపిఆర్లు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. ఇప్పటికే వీటికి అనుమతి కోసం కేంద్రానికి కూడా పంపించింది. ఈ ప్రజల నుంచి పలు డిమాండ్లు రావడంతో రెండో దశ 2 భాగాల్లో మరో 3 మార్గాలను అయితే ప్రతిపాదించింది. జేబీఎస్ నుంచి శామీర్పేట వరకు 21 కిలోమీటర్లు, అలాగే జేబీఎస్ నుంచి మేడ్చల్ వరకు 24 కిలోమీటర్లతో పాటు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నటువంటి ఈ యొక్క ఫ్యూచర్ సిటీకి మెట్రోను ప్రతిపాదించింది. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఓఆర్ఆర్, రావిర్యాల మీదుగా పోర్ట్ సిటీ వరకు 40 కిలోమీటర్లు ప్రతిపాదించింది. వీటి డిపిఆర్ ప్రక్రియనే ప్రస్తుతం మెట్రో రైలు అధికారులు కూడా రూపొందిస్తున్నారు. కొద్ది రోజుల్లోనే ఈ ప్రక్రియను కొలిక్కి తీసుకువచ్చి ప్రభుత్వానికి నివేదికలు సమర్పించాలని ఆశిస్తున్నారు. సమర్పించిన తర్వాత ఏవైనా మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటే వాటిని కానీ సూచిస్తే వాటిని జోడించి తుది నివేదికనైతే సిద్ధం చేస్తారు. అది ఈ మార్చి నెలాఖరులోపు పూర్తి చేయాలనే లక్ష్యంతో అధికారులు ఈ ప్రక్రియను వేగవంతమైతే చేశారు. రెండో దశ మొదటి భాగం వచ్చేసి 76.4 కిలోమీటర్లకు ఈ డిపిఆర్ ప్రకారం 24,269 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఈ ఖర్చు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్త భాగస్వామ్యంతో చేపట్టాలని ప్రతిపాదించారు. కేంద్రం వాటా వచ్చేసి 18% ఉంటుందని, రాష్ట్రం వాటా వచ్చేసి 30% ఉంటుందని నిర్ణయించారు. ఇక 48% మాత్రం రుణాల రూపంలో అప్పులు తీసుకొని నిర్మించాలని, 4% మాత్రం ఈ పీపీపీకి అవకాశం ఇవ్వాలని అయితే ప్రతిపాదించడం అయితే జరిగింది. ఇక రెండో దశ రెండో భాగంలో 85 కిలోమీటర్లకు ఈ జేబీఎస్ శామీర్పేట, జేబీఎస్ మేడ్చల్ వరకు ఈ 2 కారిడార్లు కేంద్ర రాష్ట్ర భాగస్వామ్యంతో నిర్మించాలని ఆర్థిక ప్రణాళిక అయితే ఉండబోనుంది. ఈ ఫోర్త్ సిటీపై త్వరలోనే స్పష్టత రానుందని అధికారులు చెప్తున్నారు. ఈ స్పష్టత వచ్చిన నేపథ్యంలో ఏవైనా మార్పులు చేర్పులు ఉంటే ఈ యొక్క మెట్రో కారిడార్ ఈ రెండో దశ పనులపై చేసి తుది నివేదిక ఆమోదం తెలిపించి పనులు చేపట్టే విధంగా చర్యలు చేపడుతున్నారు. అది ఫ్రెండ్స్, మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.